హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సుందర రామ్ రెడ్డి గారు, స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ యాజ్ వెల్ యాజ్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్. ఈ రోజు సుందర రామ్ రెడ్డి గారిని అడిగి మన దగ్గర ₹1,00,000 ఉంటే అసెట్ అలొకేషన్ అనేది ఏ విధంగా చేసుకుంటే మనకి లాసెస్ రాకుండా ఉంటాయి, ఆ విషయాన్ని అడిగి మనం తెలుసుకుందాం. హలో సార్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్తే సార్. సో 95% ఆఫ్ పీపుల్ మ్యూచువల్ ఫండ్స్ లో రెగ్యులర్ తీసుకొని అందులో కమిషన్ థర్డ్ పార్టీ వాళ్ళకి ఇస్తున్నారు. థర్డ్ పార్టీ ఎంత దారుణం అంటే 3 years బ్యాక్ యాక్సిస్ బ్యాంక్ కి 100 crores ప్రాఫిట్ వచ్చింది ఒక క్వార్టర్లో. ప్యూర్లీ మ్యూచువల్ ఫండ్ కమిషన్ మీద వచ్చింది 100 కోట్లు. ఓకే, మిగతా బ్యాంక్ డివిజన్ అంతా న్యూట్రల్ అయిపోయింది. ఒక మ్యూచువల్ ఫండ్ వచ్చిన కమిషన్ దాని 100 కోట్లు. చాలా మందికి నాకు తెలిసి ఇందులో 2 ఉంటాయని డైరెక్ట్ గా మనం పిక్ చేసుకోవచ్చు అని, మేబీ ఆ నాలెడ్జ్ లేకుండా రెగ్యులర్ ఎక్కువ పిక్ చేసుకుంటున్నారేమో అనిపిస్తుంది. బేసికల్ గా వాళ్ళ ఇండస్ట్రీ వాళ్ళు కాదండి, అందుకని నేచురల్ నాలెడ్జ్ ఉండదు. బట్ అదే టైంలో ఈ ఏజెంట్లు కూడా మిస్ సెల్లింగ్ చేస్తారు, ఎందుకంటే అతని శాలరీ ఎవరొకరు భరించాలి కదా. సో వీళ్ళని తప్పు పట్టలేము మనం. అదే టైం మీకు అవేర్నెస్ ఉండాలి కంపల్సరీగా. అందుకని ఇప్పుడు సుమన్ టీవీ ఉంది, బోల్డ్ ఎంతమంది ఇంటర్వ్యూస్ ఇప్పిస్తున్నారు. క్లారిఫికేషన్ తీసుకోండి, వాళ్ళు కాల్ చేయండి. సింపుల్ ఇన్ఫర్మేషన్ మీకు ఫ్రీగా దొరికిద్దండి 1-2 సార్లు కాల్ చేసుకుంటే ఎక్కడైనా సరే. ఇలాంటి మనీ మేకింగ్ టెక్నిక్స్ మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి. ఒకరిని బ్లేమ్ చేయలేరు, మీరు చేయకూడదు కూడా. మీకు మిమ్మల్ని ఎవరిని డెవలప్ చేయడం రారండి ఇక్కడ. మీ అంతటి మీరే మూవ్ వెళ్ళాలి, లేదా సర్కిల్లో ఉండాలి. అట్లా పెంచుకుంటే నాలెడ్జ్ పెంచుకుంటూ పోతుంటే మీకు అది యూజ్ అవుతుంది. అందుకని మీరు ఎప్పుడైనా తీసుకుంటే డైరెక్ట్ అనే పదం ఖచ్చితంగా మీ మ్యూచువల్ ఫండ్లో ఉందో లేదో చెక్ చేసుకోండి. లేదు అంటే బ్లైండ్గా రిజెక్ట్ చేయండి. ఎంత తేడా వచ్చిందంటే మీరు కనుక లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకుంటే ఒక 25 years మీరు 1 crore లాస్ అవుతున్నారు. 25 years లో 1 crore లాస్ అవుతుంది. అది కమిషన్ వాళ్ళు తీసుకుంటారు. అంతేందుకు నేను లాస్ట్ టైం వెబినార్ కండక్ట్ చేసినప్పుడు 50 members అటెండ్ అయ్యారు ఫ్రీ వెబినార్ మ్యూచువల్ ఫండ్స్ కి. నేను వాళ్ళకి రికమెండ్ చేశాను, SBIలో మీకు వాళ్ళు చాలా పల్లెటూరు నుంచి కాల్ చేస్తున్నాను. నాకు నేను పల్లెటూరు కాల్ చేసి వచ్చేసి ఒక అకౌంట్ ఓపెన్ చేయండి అమ్మా అని అనలేను, ఎందుకంటే వాళ్ళు కనీసం పాన్ కార్డు కూడా ఉండదు వాళ్ళకి. ఒక క్యాబ్ డ్రైవర్, ఒక విలేజ్ లో ఒక డైలీ లేబర్ ని మనం ఎక్స్పెక్ట్ చేయలేము మార్కెట్ లో. వాళ్ళు ఎంతో స్ట్రగుల్ అవుతూ ఉన్న వాళ్ళ దగ్గర మనం హెల్ప్ చేయాలి తప్ప మనం ఎక్స్పెక్ట్ చేయలేము వాళ్ళని. సో అందుకని రూరల్ ఇండియాలో ఉండే వాళ్ళని మనం పాన్ కార్డ్స్ అవి ఇవి అని చెప్పేసి అడగలేం కదా. అందుకని దగ్గరలో SBI బ్యాంక్ ఉంటే వాళ్ళకి మ్యూచువల్ ఫండ్ డివిజన్ ఉంటుంది. సింపుల్ గా SIP రూట్ లో ఎవ్రీ మంత్ 5,000 1,000 పెట్టేలా చూసుకుంటాం అని చెప్పాను. ఓకే, నాకు వచ్చిన రెస్పాన్స్ ఏంటంటే వాళ్ళు రెగ్యులర్ తప్ప డైరెక్ట్ అలో చేయట్లేదు. SBI లాంటి బిగ్ బ్యాంకర్ కూడా డైరెక్ట్ అలో చేయట్లేదు. సో అంత పెద్ద సెక్టార్ ఉండి కూడా గవర్నమెంట్ సెక్టర్ బ్యాంక్ కమిషన్ కోసమే ఆశపడుతున్నారు జనాలు. మన కమిషన్ కోసం ఆశపడే బదులు మీకు ఏదో ఒక సర్వీస్ చేస్తున్నప్పుడు నాకు బ్యాక్ రావాలి కదా మనీ అంటాం బెటర్ ఏమో. ఓకే, అందుకని ఇకాంటి క్వశ్చన్ నా రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళని, మీరు ఇండియాలో లీడింగ్ బ్యాంక్, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఎంతో కొంత. ఈ పల్లెటూరులో వాళ్ళని లేదా ఒక చిన్న ఒక 1 lakh ఇన్కమ్ లోపు ఉన్న వాళ్ళని కన్సిడర్ చేసేసి కొంచెం వాళ్ళకి అలౌ చేయండి, డైరెక్ట్ కూడా ఛాయిస్ ఇవ్వండి. వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు అది థర్డ్ పార్టీ వాళ్ళకి మీ ఓన్ పట్ల కూడా మీకు ఛాయిస్ ఇవ్వాలి కదా. పర్టికులర్ మీకు అకౌంట్ హోల్డర్స్ దగ్గర మీకు 30 crores ఉన్నాయి ఇండియాలో మీ దగ్గర డిపాజిట్ హోల్డర్స్. వాళ్ళ కనుక మీరు యాక్సెస్ చేస్తే ఈ ప్రోగ్రామ్ చూసే వాళ్ళందరికీ బెనిఫిట్ అవుద్ది. సింపుల్గా బ్యాంక్ వెళ్తారు, మంత్లీ 500కో 1,000కో డిడక్షన్ పెట్టుకుంటారు, స్మూత్గా మార్కెట్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎప్పుడు మనీ కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి చాలా తక్కువ రిసోర్స్ ఉంటాయి. వాళ్ళు ఎక్కువ మనీతో ఒకేసారి లక్షల్లో వాళ్ళు కూడబెట్టలేరు. బట్ ఇది చాలా సింపుల్ వే కూడబెట్టుకోవటం. ఓకే, సో జనాల దగ్గర అవేర్నెస్ పెరుగుతున్నా కూడా బట్ ఎలా బిగించాలో వాళ్ళకి క్లారిటీ లేదు. సో ఇప్పుడు ఇలా ఉంది కాబట్టి పరిస్థితి, నాకు డైరెక్ట్ గా కొనుక్కునే యాప్స్ ఏమన్నా ఉన్నాయా? వెబ్సైట్స్ కావచ్చు, చాలా రకాల యాప్స్ ఉన్నాయి. ఇంకా కన్ఫ్యూజ్ అవుద్ది. మీరు ఏ యాప్ కానీ వెళ్ళండి. ఓకే, ద బెస్ట్ యాప్స్ ఏమున్నాయి అంటే కొంచెం యూజర్ ఫ్రెండ్లీ ఉన్న యాప్స్ చెప్పండి. నేను చెప్పాను కదా, ఇప్పుడు మేము జిరోదా ఆథరైజ్ పార్ట్నర్స్, అందుకని మాకు జిరోదా గురించి ఇన్ అండ్ అవుట్స్ అన్ని బాగా తెలుసు. ఓకే, మీరు ఏ యాప్ తీసుకున్నా సరే ఆ యాప్ లోకి మీరు వెళ్ళండి. ఓకే, సపోజ్ జిరోదా గురించి మాట్లాడుతున్నాం మనం, కాయిన్ జిరోదాకి వెళ్ళండి. అక్కడ మీరు కొనుక్కోవచ్చు. అక్కడ డైరెక్ట్ తప్ప ఇంకేం ఉండవు, రెగ్యులర్స్ ఉండవు అసలు అక్కడ ఆ ప్లాట్ఫామ్ లేదు. ఇంకా ఓన్లీ రెగ్యులర్ ఉండవు, ఓన్లీ డైరెక్టే ఉంటాయి. అంటే బై డిఫాల్ట్ మీరు అందులో సేవ్ చేసుకుంటున్నారు. మీరు ఏ ప్లాట్ఫామ్ కొనుక్కోండి, బట్ డైరెక్ట్ అనేది డైరెక్ట్ పదం మ్యూచువల్ ఫండ్స్ అనేది. లేదంటే కమిషన్, మన లాంగ్ రన్ లో కమిషన్ అనేది చాలా హ్యూజ్ అమౌంట్ అనేది లాస్ అవుతాం. యాక్చువల్గా రెగ్యులర్ అనేది మనం బ్యాడ్ గా థింక్ చేయలేమండి. అతను కనుక ఏజెంట్ కనుక మంచి సలహా నీకు ఇచ్చినప్పుడు అది వర్త్. అసలు అక్కడ ఏజెంట్ లేనప్పుడు నువ్వెందుకు రెగ్యులర్ పోవాలి? నీకు ఎవరు బెస్ట్ సజెషన్ ఇవ్వట్లేదు కదా. అందుకని ఏంటంటే ఒకప్పుడు అంటే టెక్నాలజీ లేదు, అందుకని ఎవరో ఏజెంట్ రావాలి, నీకు అవేర్నెస్ తేవాలి, నీకు సర్వీస్ ఆఫర్ చేయాలి. అందుకని వాళ్ళు తీసుకున్నారు అప్పట్లో. బట్ ఇంత మోడర్న్ టెక్నాలజీ ఉన్న ఈ రోజుల్లో మీడియేటర్ కమిషన్ మనం ఎందుకు పే చేయాలి? అందుకని మీరు ఎప్పుడు డైరెక్టే తీసుకోండి. ఓకే, ఆ డైరెక్ట్ తీసుకున్నప్పుడు ఆ పదంలో డైరెక్ట్ ఉందనుకోండి, నెక్స్ట్ ఏంది, గ్రోత్ కావాలా డివిడెండ్ కావాలా?
ఓకే గ్రోత్ అంటే ఏంది వెల్త్ క్రియేషన్ లాంగ్ టర్మ్ లో అది ఇంకా ఓకే అంటే స్టాక్ రేట్ పెరిగినట్టు పెరుగుతా పోతుంది దీని వాల్యూ. డివిడెండ్ అంటే ఏంటంటే కొంచెం పెరిగింది అనుకోండి, ఆ పెరిగిన అమౌంట్ కట్ చేసి మీకు బ్యాక్ ఇస్తా ఉంటారు. ఓకే అది డివిడెండ్ అనమాట. ఏజ్ కనుక రాంగ్ సైడ్ లో ఉంటే అంటే అబౌవ్ 60 ఏజ్ అనుకోండి, నాకు మెయింటెనెన్స్ కింద మనీ కావాలి కదా, వాళ్ళు మాత్రమే డివిడెండ్కి వెళ్ళిపోండి. మిగతా వాళ్ళు గ్రోత్ తీసుకుంటాం, యూత్ అందరూ గ్రోత్ తీసుకుంటే బెటర్. అందుకని మీకు ఏది మ్యూచువల్ ఫండ్ తీసుకోండి, మ్యూచువల్ ఫండ్ నేము పక్కన డైరెక్ట్ పక్కన గ్రోత్ అది ఉండాలి. సింపుల్ గా గూగుల్ హిట్ చేసుకోండి, అది గ్రాఫే వస్తుంది, నీకు పర్ఫార్మెన్స్ చూసుకోవచ్చు. సో ఒక 2-3 కంపెనీలు బెస్ట్ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ అంటే అగైన్ ఇండియాలో 50 అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ ఉన్నాయి, ఏఎంసీ కంపెనీస్ అంటారు. వాటి దగ్గర రకరకాల పేర్లతోటి 9,000 ఫండ్స్ రన్ అవుతున్నాయి. అది పెద్ద కన్ఫ్యూజన్ సబ్జెక్ట్ మళ్ళీ ఆ ఏరియాలో. మళ్ళీ దాంట్లో ఈక్విటీ మార్కెట్లో కొన్ని వేలల్లో ఉంటాయి, డెట్ ఫండ్స్ వేలల్లో ఉంటాయి, లిక్విడ్ ఫండ్స్ వేలల్లో ఉంటాయి, మళ్ళీ బ్యాలెన్స్ ఫండ్స్ కొంచెం పెట్టేయన్ని అన్ని ఫ్యాన్సీ నేమ్స్తో ఉంటాయి. అందుకని ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని ఏం లేదు. నీకేం కావాలి రిక్వైర్మెంట్ క్లియర్ చేసుకోండి. లాంగ్ టర్మా రిస్క్ని తీసుకోండి, షార్ట్ టర్మా రిస్క్ లేని తీసుకోండి. బెస్ట్ ఏంటంటే ఇవాళ రిపోర్ట్లు అందరూ గ్రేడింగ్ ఇస్తున్నారు, 5 స్టార్ 3 స్టార్ 4 స్టార్ ఇట్లా. వాల్యూ రీసెర్చ్ ఆన్లైన్.com వన్ ఆఫ్ ది ఎక్సలెంట్ పోర్టల్. ఓకే పెయిడ్, వాళ్ళు పెయిడ్ ఆఫర్ చేస్తారు, ఫ్రీ కూడా ఉంటుంది ఇది. ఓకే మీరు ఏదన్నా ఒక మ్యూచువల్ ఫండ్ నేమ్ పెట్టండి, సపోజ్ SBI స్మాల్ క్యాప్ డైరెక్ట్ గ్రోత్, పక్కనే వాల్యూ రీసెర్చ్ అని టైప్ చేయండి, ఆటోమేటిక్గా ఆ పోర్టల్కి వెళ్తారు, అక్కడ స్టార్ రేటింగ్ ఇస్తారు. వాళ్ళు బెస్ట్ 5 స్టార్ రేటింగ్ ఇస్తారు, బెస్ట్ 5కి. అందులో మీరు ఏదైనా తీసుకోండి. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో ఎనీథింగ్ విచ్ గివ్స్ మోర్ దెన్ 20%, కనీసం యావరేజ్ డేటాలో 5 years తీసుకుంటే అది ఖచ్చితంగా 20% అబోవ్ కనుక ఇస్తుంది అనుకోండి, దట్స్ గుడ్ ఫండ్. మీకున్న 2 చాయిస్, ఒకటి ఇంటర్నేషనల్ ఫండ్ కావాలా, లోకల్ ఫండ్ కావాలా. సపోజ్ ఇంటర్నేషనల్ ఫండ్ కావాలనుకోండి, అంటే ఇండైరెక్ట్ గా మీరు అమెరికా కానీ చైనా ఫండ్స్ కానీ అడుగుతున్నారు. సో అది కూడా ఇండియాలో నీకు మోతిలాల్ ఓస్వాల్ రన్ చేస్తున్నారు, MON100 అని. ఇంటర్నేషనల్ స్టాక్స్ కొనుక్కోవడం ఇండైరెక్ట్ గా అనుకుంటాం. సో నాస్డాక్ టాప్ 100 లో ఇన్వెస్ట్ చేస్తారు, ఎక్స్క్లూడింగ్ ఫినాన్షియల్స్, ఓన్లీ టెక్నాలజీ వాటిలో టాప్ 100 కంపెనీలు ఇన్వెస్ట్ చేస్తారు. అదన్నీ లార్జ్ క్యాప్స్ కాబట్టి దట్స్ టూ గుడ్. ఇయర్లీ యావరేజ్ మీద మీరు 20% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ దట్ కమ్స్ అండర్ ది ETF. అది మ్యూచువల్ ఫండ్ కాదు, ETF అవుతుంది. ETF అంటే మ్యూచువల్ ఫండ్ డిఫరెంట్, రెండింటిని మెయింటైన్ చేసేది మ్యూచువల్ ఫండ్ అయినా సరే. రెండోది అచ్చు ఇండియాలో మీకు కావాలంటే ఫరాగ్ ఫ్లెక్సీ ఫండ్ బాగుంటుంది. ఫారెగ్ ఫ్లెక్సీ ఫండ్, ఫరాగ్ ఫ్లెక్సీ ఫండ్ అని ఉంటుంది. అచ్చం లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేస్తారు. అమెరికాలో 10 కంపెనీస్, ఇండియాలో 18 కంపెనీస్, మొత్తం కంపెనీస్ 28 కంపెనీస్ ఇన్వెస్ట్ చేస్తారు. అంటే ఫోకస్ స్కోర్ అనమాట అది. సో మీరు ఒకసారి గూగుల్ హిట్ చేయండి, ఫారెగ్ ఫ్లెక్సీ ఫండ్ బాగుంటుంది. అచ్చం లార్జ్ క్యాప్ అది ఫ్లెక్సీ ఫండ్. స్మాల్ క్యాప్స్ కేటగిరీకి వచ్చేట్లా యాక్సెస్ స్మాల్ క్యాప్ డైరెక్ట్ గ్రోత్ ఫండ్ బాగుంటుంది. SBI స్మాల్ క్యాప్ డైరెక్ట్ గ్రోత్ బాగుంటుంది. మీరు బెస్ట్ ఫండ్స్ ఇంకేదైనా కావాలి అనుకుంటే సింపుల్ టెక్నిక్ ఏంటంటే moneycontrol.comకి వెళ్ళిపోండి, మ్యూచువల్ ఫండ్ డివిజన్కి వెళ్ళండి, స్టార్ రేటింగ్ క్లిక్ చేసుకోండి. ఎనీథింగ్ మోర్ దెన్ 5 స్టార్ ఉన్న రేటింగ్ ఉంది అనుకోండి, అవన్నీ మంచివే. మీకు మీ రిక్వైర్మెంట్ లాంగ్ టర్మా, షార్ట్ టర్మా, లేదా ఏదైనా ట్యాక్స్ ఎవర్ ఫండా అని మీరు డిసైడ్ అవ్వండి. ఇంకా మీరు తీసుకోండి, సింపుల్ అది. మీరే వాచ్ చేసుకోండి. మీరు ఏది కొన్నా సరే జస్టిఫికేషన్ చేసుకోవాలి, మనం దాన్ని ఎందుకు కొంటున్నాం అనేది. హిస్టారికల్ డేటా ప్రకారం యావరేజ్ మీద 20% అండ్ అబోవ్ వస్తుంది అనుకోండి, యూ కెన్ బై ఇట్. సో ఫ్రెండ్స్ అందరూ చూసారు కదా మ్యూచువల్ ఫండ్స్ ఎలా కొనుక్కోవాలి, అసలు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, అందులో మళ్ళీ డైరెక్ట్ అండ్ రెగ్యులర్ అంటే ఏంటి, సో అలాగే బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఏంటో చూసారు కదా. సుందర్ రామ్ రెడ్డి గారు మీకు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, అలాగే మీకు కావాల్సిన స్ట్రాటజీస్ కూడా ఇచ్చారు. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో ఏది బెటర్ అనేది మీ చాయిస్, ఇంకా మీరు తీసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.